ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్లో బెస్ట్ సీజన్ ఏందో అనేది. సో ఫస్ట్ ప్లీజ్ నాకు కొంచెం నా వీడియో చూడండి, కంప్లీట్గా చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా వీడు చెప్పేది తప్పురా అబ్బాయి అని అనిపిస్తే కమెంట్ చేయండి, అంతేగాని వీడియో మాత్రం చూడండి. ఇంకా మీకు వీడియోస్ నచ్చితే ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ బిగ్ బాస్లో ఏ సీజన్ మీకు ఎక్కువ ఇష్టం? నాకు ఒక 3 సీజన్లు ఉన్నాయండి. అంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఒక సీజన్ ఉంది. ఒక ఫుల్ లైక్ ఇట్లా ఇద్దరికి లొల్లిలు అయితే ఉంటాయి కదా! ఆ పరంగా చూసుకుంటే ఒక సీజన్ ఉంది. అట్లా ఒక 2, 3 సీజన్లు ఉన్నాయి. ఫస్ట్ మనం ఫ్యామిలీ దాంట్లో వెళ్ళిపోదాం. మంచిగా కూర్చొని చల్లగా మంచిగా నవ్వుకుంటా, ప్రశాంతంగా చూసుకుంటూ, ఫన్ జనరేట్ చేసుకుంటూ, వీకెండ్స్ రాగానే ఒక మంచి హోస్ట్ వచ్చి ఒక ఆట ఆడుకున్నాడు అంటే ఫస్ట్ 'బిగ్ బాస్ 1' సీజన్. ఎంత అంటే అసలు ఒక రేంజ్‌లో ఉండేది. అంటే ఒక రేంజ్ అంటే ఇట్లా అది గాదు. క్లీన్‌గా కూర్చొని సాఫీగా అయిపోతున్నాయండి. నాకు ఆ 'నవదీప్' కామెడీ గాని, నేనిప్పుడు యాక్చువల్లీ ఇది స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు. డైరెక్ట్ నాకు మనసుకు అనిపించినది చెప్తున్నా. నాకింకా చూడండి మీరు, నాకింకా అన్నీ గుర్తున్నాయి. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడల్లా ఎంత ఫన్ జనరేట్ అయితుందంటే అంత ఫన్ జనరేట్ అయితున్నాయి. ఎస్పెషల్లీ సాటర్‌డే, సండే కోసం వెయిట్ చేసుకుంటా చూసేటోళ్ళం. ఆ రేంజ్‌లో ఉండేది ఆ సీజన్. వాళ్ళని సాటర్‌డే వచ్చిందంటే గరం గరం ఫుల్ యేసుకునేటోడు. మళ్ళా సండే వస్తే అంత కోపం మనిషి మళ్ళా అంత కూల్‌గా అయ్యి మస్తు ఫన్‌గా ఉండేటోడు. ఆ కంటెస్టెంట్స్ కూడా చాలా అంటే ప్రిన్స్, ఇంకా నవదీప్, మన శివబాలాజీ వీళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉంటుండే. వాళ్ళ మధ్యలో ఎక్కువ లొల్లీలు ఇవన్నీ గాకుండా కొంచెం బావుంటుండే. అందులో సంపూర్ణేష్ బాబు గాని, ఆ సన్న పిన్ చార్జర్ ఇవన్నీ ఇంకా గుర్తున్నాయి. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఏందంటే 'బిగ్ బాస్ 1'. తర్వాత ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇది. తర్వాతొచ్చిందండి. నాకు అంటే, అంటే ప్రతీది జూసి, డిస్కస్ జేసి ఫ్రెండ్స్‌తోని అసలు ఇంత ఉంటదా 'బిగ్ బాస్'? 'బిగ్ బాస్' అంటే ఈ రేంజ్‌లో జనాలు జూస్తారా? అంటే ఒక 'బిగ్ బాస్‌లో' ఒక కంటెస్టెంట్స్ కోసం ఇంత రచ్చుంటదా అనేది మాత్రం కౌశల్ సీజనే. ఎందుకంటే ఆ సీజన్ లిటరల్‌గా చెప్తున్నా ఫస్ట్ 2 వీక్స్ అనుకుంటా. నేను అంత ఇంట్రెస్ట్‌గా చూడకపోతుండే. నార్మల్‌గా చూస్తుండే. ఒక్క ఎపిసోడ్ మొత్తం సీజన్‌ని చేంజ్ చేసి పడేసింది. అందులో మళ్ళా హైలైట్ ఏందంటే మంచి మంచోళ్ళున్న సీజన్ అది. బాబు గోగినేని గారు, ఇంకా చాలా మందుండే. మన సింగర్ అమ్మాయి తను, ఇంకా మ అసలు డిఫరెంట్ అది. తన్నీష్ వీళ్ళందరిని ఒక ఆట అంటే లిటరల్‌గా ఆయన కౌశల్ అనేటోడు మనిషి అవలగాడా? లేకపోతే ఎట్లాంటోడా? అవన్నీ పక్కన పెడితే, ఆ సీజన్ జూసేటప్పుడైతే ఖచ్చితంగా మనం గొర్రెలమైనం. అంటే తర్వాత ఎట్లా అనేది సీజన్‌లో ఉన్నప్పుడు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుండే అండి. చాలా ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఇప్పుడు 'ఆదిరెడ్డి' ఛానెల్ గాని, ఇంకొక మనిషి ఉంటాడు. ఆయన వీళ్ళందరూ ఒకప్పుడు కౌశల్ అంటే ఇట్లా కోసుకుంటుండే. మొత్తం రచ్చలేపుతుండే. అట్లుంటుండే ఆ సీజన్. థర్డ్ వీక్ అనుకుంటా. ఒక్కసారి కళ్ళల్లో అదేదో నిమ్మకాయ కొట్టినంక మొత్తం సీజన్ చేంజ్ అయిపోయింది. నుంచి మీరు జూడండి, ప్రతి వీక్ ఎవరైతే కౌశల్‌ని టార్గెట్ జేస్తారో, ఎవరైతే కౌశల్‌ని ఏమన్నా అంటారో వాళ్ళు ఎలిమినేట్ అయితుండే. ఎలిమినేట్ అయితుండే. అట్లా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని వీళ్ళని ఎట్లా ఎలిమినేట్ జేయాలా? వీడిని సేవ్ జేయాలంటే వాడినెట్లా తీయాలా? వాడిని సేవ్ జేయాలంటే ఈడినెట్లా తీయాలా? ఎవడైతే టార్గెట్ ఉంటాడో వాడే పోతుండే 100%. అంటే మొత్తం సీజన్ అంతా వన్ సైడెడ్ అయిపోయిందండి. ఆ ఎమోషను అసలది ఒక ఏమంటారు? ఒక మూవీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది గదా! ఆ రేంజ్‌లో జేషిర్రు. అది కౌశల్ సీజనే. అసలు పిచ్చి పీచులుంటుండే. మొత్తం వాడు కింద పండుకుంటే మనోళ్ళు బయట పంటుండే. ఎవడన్నా 'బిగ్ బాస్' కోసం ర్యాలీలు చేస్తుండేనా, దాని కోసం ర్యాలీలు, రచ్చ, రంబోలా చేసిర్రు. ఆ సీజన్ ఇచ్చిన హై నాకు తెలిసి ఇంకా ఏ సీజన్ ఆ హైకి అసలు తీసుకురాలేదు. తర్వాత అన్నీ నాకు తర్వాతొచ్చిన సీజన్ ఇప్పుడు 'రాహుల్ సిప్లిగంజ్' గారిది గాని, నాకవి అంత అనిపియయి. ఎందుకంటే అసలు 'రాహుల్ సిప్లిగంజ్' గెలిచింది కూడా నాకు అంత లైక్ అంత నాకు ఆయన ఒక మంచి సింగర్. నేను దానికి ఒప్పుకుంటా. బట్ ఆ సీజన్‌లో 'రాహుల్ సిప్లిగంజ్' గాని వీళ్ళు చేసిందంత ఏముండదు. అంటే ఇట్లా ఈజీగా గెలిచేసిండనిపిస్తది. అది మేబీ ఫేమ్ ఉండడం వల్ల ఇట్లాంటియి అయితాయి. నాకందుకే 'బిగ్ బాస్‌లో' ఎప్పుడైనా గాని ఎక్కువ ఫేమ్ ఉన్నోళ్ళు పోతే ఇదే ప్రాబ్లమ్. వాళ్ళేం జేయకపోయినా గానీ సర్వైవ్ అయితారు. కొంచెం మంచిగుంటే విన్ అయిపోతారు డైరెక్ట్. సో,
అందుకే నాకు దాంట్లో కొంచెం ఇష్యూ ఉంటది. దాని తర్వాత నాకు మళ్ళీ ఒక సీజన్ బావుందిరా అనిపిచ్చింది ఏదంటే నా 'అభిజిత్' సీజన్. అది ఎట్లా అంటే చాలామంది ఎట్లా అనుకుంటున్నారంటే 'అభిజిత్' అమాయకుడు అంటే ఆ సీజన్ అయ్యేటప్పుడు నేను చాలా మందితోని డిస్కస్ చేసిన కాబట్టి నాకు తెలుసు. ఆయనని అది జేస్తున్నారు. ఆయన ఒక బెస్ట్ ఏమంటారంటే గేమ్‌ని తిప్పింది అభిజితే. ఎందుకంటే అభిజిత్‌కి అన్నీ తెలుసు. ప్రతీదీ తెలుసు. ఆయన కావాలని అంటే అది గేమ్ ప్లాన్ ఎవరైనా అట్లనే ఆడాలా. ఆయన కావాలని ఏదైనా కరెక్ట్ పాయింట్‌ని పాయింట్ జేసి వాళ్ళని అది జేసేటోడు. ఇంకోటేందంటే చాలా లాజిక్‌గా మాట్లాడేటోడు. మెచ్యూరిటీ దానికి తోడు వాళ్ళ మమ్మీ వచ్చిన సీజన్ చాలా బావుంటది. ఎపిసోడ్ ఎంత సింప్లిసిటీ ఉంటారో పేరెంట్స్. అంటే ఆయన ఫ్యామిలీ గాని, ఆయన ఆడే విధానం గాని, వే ఆఫ్ బిహేవింగ్ మాట్లాడే పద్ధతి ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కళ్ళని పాయింట్ ఔట్ జేసి ఎక్కడ మిస్టేక్స్ గాకుండా జూసుకునేదాన్ని. అంటే ఒక ఇండివిడ్యుయల్‌గా ఆయన బాగా ఆడిండు. ఇది కూడా కొంచెం ఎట్లా అంటే ఈ సీజన్ నుంచి ఎట్లా అయిపోయిందంటే ఒక గ్రూపిజం అనేది ఫార్మ్ అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు అభిజిత్ ఉన్నాడనుకోండి. అభిజిత్ చుట్టూరుగా ఒక ముగ్గురున్నారనుకోండి. అప్పుడు లాస్య వీళ్ళుంటుండే గదా! ఇంకోటి ఒక అమ్మాయి ఉంటుండే. వాళ్ళెట్లా అంటే సేవ్ అయిపోతారు. ఇక్ అక్కడ ప్రాబ్లమే అది. ఏందంటే ఒక మనిషి వల్ల వాళ్ళ చుట్టుపక్కన ఉన్నోళ్ళందరూ అదైపోతారు. ఇవన్నీ గ్రూప్ గేమ్స్ ఉంటుండే. ఇక్కడే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ గ్రూప్ గేమ్స్ స్టార్ట్ అయింది ఈ సీజన్‌లోనే. అభిజిత్ ఒక ఒక గ్రూప్ అయిపోయింది. మన ఇంకొకాయన ఉంటుండే గదా! ఆయనది ఒక సాత్విక్. ఆయనది ఒక గ్రూప్ అయిపోయింది. సో, ఇక్కడ ఏమైపోయింది ఈయన వీళ్ళ వీళ్ళని సేవ్ జేయడానికి వేరోళ్ళని తీసేయడము ఇట్లాంటియన్నీ అయినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏందంటే అభిజిత్ సీజన్‌లో అభిజిత్ గెలవడం అది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయనకే రావాలా. ఖచ్చితంగా ఆయనకే రావాలా. నాకు కౌశల్‌ది దీనికంటే ఎందుకెక్కువ ఇష్టమంటే, ఈ గ్రూప్ అనేది ఏదైతే ఉంటదో కౌశల్ దాంట్లో ఉండకపోయేది. కౌశల్ ఓన్లీ సోలో ప్లేయర్. సోలోనే మొత్తం నెట్టుకుంటొచ్చిండు. అంటే మొత్తం ఫ్యాన్స్ అందరిని ఒక్క మనిషికే తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏందంటే లవ్ ట్రాక్స్ పెట్టడం గాని, ఇప్పుడు చాలా మంది మన 'అభిజిత్' సీజన్‌లో వాళ్ళు బయటికొచ్చినంక జెప్పిండాయన. ఏంది మేము బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క ఉండే అని. బట్ లోపలున్నప్పుడు చాలా మంది బయట హారిక ఇంకా అభిజిత్ వాళ్ళిద్దరు పేర్స్తోనే జూషినారు. దానికి పేజెస్ క్రియేట్ జేషినారు. ప్రతీది జేషినారు. విన్ జేపిచ్చినారు. సో, ఈ గ్రూపు ఇవన్నీ లేకుండా సోలో ఒక మనిషి బయటికొచ్చినంక ఆ పర్సన్ ఎట్లాంటోడో పక్కకు పెడితే, లోపలున్నప్పుడు తెలివి యూజ్ జేసి మొత్తం ఒక ఆటని రివర్స్ చేసిండంటే అది కౌశలే. 100% కౌశలే. నేనైతే బెస్ట్ ఆహ్, 'బిగ్ బాస్' విన్నర్ అనే వచ్చిన పర్సన్‌లో ఎవరు అర్హత ఉంది అంటే అందులో టాప్ ఖచ్చితంగా కౌశ్ 100% కౌశలే. పక్కా అది చెప్పడానికి అసలు లిటరల్‌గా చెప్తున్నా కదా! ఆ సీజన్ ఇప్పుడు చూడనోళ్ళు ఒకసారి ఆ సీజన్ మొత్తం చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫైటింగ్‌లు గాని ప్రతీది. దీని తర్వాత ఈ గ్రూప్ అనేది స్టార్ట్ అయ్యి, ఈ గ్రూప్ సిస్టమ్ అనేది అయినంక మళ్ళా వచ్చిందేదంటే మన ఇది లాస్ట్ సీజన్. లాస్ట్ సీజన్‌లో కూడా బేసిక్‌గా ఏందంటే ఇదంతా నాకు అంతేం నచ్చదు. ఇప్పుడు నాకు నచ్చిన నేనెన్ని చెప్పినా 3 చెప్పినా. ఒకటేమో ఫ్యామిలీ ఆహ్, ఫస్ట్ సీజన్. తర్వాత కౌశల్‌ది. తర్వాత అభిజిత్‌ది. ఆ ఈ మొత్తం 7 సీజన్‌లలో నాకు గుర్తుండేటియి ఈ 4 మాత్రమే. ఆ మధ్యలో షన్నుది గాని, అవన్నీ రాహుల్ చిప్లిగంజ్ గాని ఇవన్నీ నార్మల్ అనిపిస్తాయి. నాకంత తోపు, తురుము ఆ రేంజ్‌లో మాత్రం ఖచ్చితంగా ఉండవు. నాకనిపించింది. అవి యాక్చువల్లీ ఫ్లాప్ సీజన్స్. ఇవి ఆదిరెడ్డి ఉన్న అది గాని ఇవన్నీ వేస్టే. కొంచెం మళ్ళా అది అయింది. కొంచెం లేషిందిరా అబ్బాయి 'బిగ్ బాస్' అన్నది లాస్ట్ సీజన్. ఈ మన 'శివాజీ' గారు, 'పల్లవి ప్రశాంత్' వీళ్ళందరిది. నాకు ఈ సీజన్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్‌గా టైటిల్ విన్నర్ అనేది 100% 'శివాజీ' లేకపోతే 'పల్లవి ప్రశాంత్' అవ్వకపోతుండే. ఇంకోటేందంటే 'పల్లవి ప్రశాంత్' బయట మాట్లాడుకొని అంతా సెట్ చేసుకొని ప్లాన్డ్‌గానే వచ్చినాడు. అది అందరికి తెలిసిందే. ఇది ఇది ఇంత తెలివున్న మన 'శివాజీ' గారు అందరిని వేరోళ్ళని అంటే స్టార్టింగ్ నుంచి ఆయన ఒకటి ఫిక్స్ అయిపోయినాడు. ఏంది ఒక కామన్ మ్యాన్‌కి హెల్ప్ చేస్తున్నా అన్న ఒక్కటి ఫిక్స్ అయిండు గానీ, ఆ మనిషి ఏంది వేరోళ్ళు గూడా వేరోళ్ళు గూడా కష్టపడే మీదికొస్తుర్రు అన్నది, ఇవన్నీ ఆయన పట్టించుకోకుండా సోలో ఎజెండాతోని ఆ ఒక్క మనిషికే సపోర్ట్ జేసిండు. ఆ ఒక్క మనిషికి సపోర్ట్ జేయడం వల్ల ఈయన లూజ్ అయ్యిండు. లిటరల్‌గా ఈయన చేసిన దాని వల్లనే ఈయన లూజ్ అయ్యిండు. లేకపోతే ఈయన గెలిచేటోడు. ఈయనకి ఛాన్స్ ఉంది. ఈయన ఏందంటే వాడు రైతు బిడ్డ, రైతు బిడ్డ ఈ ఒక్క దాని మీదనే
ఈయన నడిపించి మొత్తం ఆగం చేసి పడేసిండు సీజన్ మొత్తం. బట్ ఎంత ఆగం చేసినా ఏంటంటే జనాలు చూసేటట్టు చేసిన సీజన్ మళ్ళీ ఇదొకటి, అందులో ఇదొకటి. కొంచెం ఇంట్రెస్ట్ రావాలా ఏదైనా, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, సీజన్ చూస్తున్నామా అన్నదే ఇంపార్టెంట్. అట్లా చూపించిన దాంట్లో ఈ సీజన్ ఒకటి. ఈ గ్రూపులు 2 గ్రూపులు డివైడ్ అయిపోయి అసలు సంబంధం లేకుండా ఆయనకు సపోర్ట్ చేసి, ఎప్పుడైనా ఒక పర్సన్‌కి ఆయన అంత తెలివైన ఆయన ఎందుకు న్యూట్రల్‌గా ఉండకుండా కంప్లీట్‌గా వన్ సైడ్ ఉన్నా నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒక ఇంటెలెక్చువల్ వేలో మాట్లాడతాడు. ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి. ఆ! లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ కాదు. మొత్తం అంతా ఒకటే రూల్ ఉండాలన్న కాన్సెప్ట్ మనిషి ఎందుకు ఒకటే పర్సన్‌కి అట్లా అది చేసిండో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వే ఆఫ్ బిహేవింగ్ చూడండి. ఫస్ట్ ఒకలా ఉంటది. తర్వాత ఒకలా ఉంటది. మళ్ళా ఒకలాగా చేంజ్ అయితది. అసలు లాస్ట్‌కి ఆ మనిషి ఎట్లా విన్ అయ్యిండనేది ఎవ్వనికి తెలవదు. లిటరల్‌గా ఎవ్వనికి తెలవదు. ఆయన ఎంత పీఆర్ పెట్టుకొని ఎంత బ్యాక్‌గ్రౌండ్‌లో నడిపిస్తే అంత అయ్యుంటది. మీరే ఆలోచించండి. అంటే వేరోళ్ళు పెట్టుకోలేరా? వేరోళ్ళ పద్ధతిలా అంటే కాదు. ఆళ్ళు పెట్టుకుంటారు. 100% ఆళ్ళు పెట్టుకుంటారు. ఈయనకి అడిషనల్‌గా మన 'శివాజీ' ప్లస్ అయింది. మళ్ళా మనకి 'ఆదిరెడ్డి' లాంటి వాళ్ళు కూడా లేపెత్తేయడం వల్ల అది ప్లస్ అయిపోయింది. సో, కొన్నున్నాయి. ఇట్లాంటి సీజన్స్ దీనివల్ల ఇది అంత నాకిష్టం లేదు. బట్ ఈ సీజన్ అంత కాకపోయినా ఓకే. ఈ మూడిటి తర్వాత ఇది. నాకైతే ఫస్ట్ 'బిగ్ బాస్ 1' తర్వాత నాకు తెలిసి 'కౌశల్‌ది' సెకండ్ సీజన్ అనుకుంటా. ఆ సీజన్ అయితే ఇగ తోపు ఆల్ టైమ్ ఫేవరెట్ అది. మళ్ళీ 'అభిజిత్‌ది' కూడా చాలా బావుంటుండే. ఇది ఓకే. ఇంతే. మిగతా 3 సీజన్‌లు గూడుపే. అంతేముండవు అవి. పిచ్చ లైట్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ వచ్చే సీజన్ ఖచ్చితంగా బావుంటది. బాగుండాలి అని నేను కోరుకుంటున్నా. బావుంటే మనమందరం మళ్ళీ హ్యాపీగా చూద్దాం. నేనైతే ఇప్పుడే చెప్తున్నా అండి. న్యూట్రల్‌గా ఎవరు ఏ రోజు ఎపిసోడ్‌లో ఎవరు తప్పు చేసినా నేను చెప్తా. లైవ్ మొత్తం చూస్తా. నాకు పొద్దున 24/7 నేనింక ఇదే పని పెట్టుకుంటా. షార్ట్స్ పెడతా, వీడియోస్ పెడతా. కొంచెం ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీరెట్లాగో ఇప్పుడు 'ఆదిరెడ్డి' వీళ్ళవి చూస్తున్నారు. ఇంకా చాలా మందున్నారు యూట్యూబర్స్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు. నన్ను కూడా ఎంకరేజ్ చేసి కొంచెం వీడియోని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.